ఈరోజు ఒక్కరోజు ఇక్కడ పటాయాలో ఉండేది నైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి జామ్టౌన్ బీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అక్కడికైతే వెళ్దాం ఫస్ట్. సో జామ్టౌన్ బీచ్ ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటు పటాయా బీచ్ అయితే మీకు నైట్ లైఫ్ అది ఇది ఉంటుంది కదా. సో ఆ సైడ్ అయితే మీకు అలాంటిదంతా ఏముండదు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అది. సో అక్కడికి వెళ్దాము. అక్కడ నుంచి అలా జామ్టౌన్ మార్కెట్ అని ఉంటుంది. సో ఆ మార్కెట్కి కూడా ఒకసారి అయితే వెళ్దాం. 3 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. బై వాక్ 25 మినిట్స్ చూపిస్తూ ఉంది. సరే, మార్నింగ్ నుంచి ఈరోజు లీజర్గానే పెట్టుకున్నాను. రెస్ట్ తీసుకున్నామండి. లాస్ట్ 3 డేస్గా తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఇంకా 3 డేస్ ఉంది మనం తిరగాల్సింది. సో దానికని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి రూమ్లోనే ఉన్నాను. ఇక్కడ నుంచి 20 మినిట్స్ చూపిస్తూ ఉంది బై వాక్. సరే వెళ్ళిపోదాము. అలా మొత్తం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. స్ట్రీట్స్ బండ్లలో పెట్టి అమ్మేస్తున్నారు. సో గ్రాప్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి 7-Eleven స్టోర్స్ ఇవి. సో దీంట్లో అన్నీ ఉంటాయి. మన ఫుడ్కి సంబంధించి కూడా ఫుడ్ కూడా మనకు బయటతో పోల్చుకుంటే దీంట్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. అది తీసుకున్నా కూడా మనం ఇక్కడ అలా సర్వే అయిపోవచ్చు. సో 7-Eleven స్టోర్స్ లోపల వస్తే ఇవి ఉంటాయి. సోంక్రాన్ వస్తుంది కదా, సోంక్రాన్కి గన్, వాటర్ గన్ పుచ్చుకొని కొడతారు. దగ్గరికి పోతే చూపిస్తాను అవి కూడా సోంక్రాన్ రోజు. సో ఇక్కడ నట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లేవర్ కూడా చూసి తీసుకోండి. ఇక్కడ చూడండి సాల్టెడ్ పీనట్ అన్నారు కదా. సో ఇలా దీంట్లో ఏమంటే మన సీ ఫుడ్ సంబంధించి కూడా కలిపేస్తారు పౌడర్. డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సీ ఫుడ్ స్నాక్ అంట. అండ్ ఇవన్నీ చిప్స్. అన్నీ సర్దుతా ఉన్నట్టున్నారు. ఇక్కడ బర్గర్స్ ఉన్నాయి. టిఫిన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ తీసుకొని వచ్చి పెడితే బిల్ వే ఇచ్చేస్తారు. సో మనం బడ్జెట్ ట్రావెల్ చేయాలి అనుకుంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, తప్పదు. సో తక్కువలో పడే ఫుడ్స్ తీసుకోవడం ఇలాంటివి. ఇక్కడ స్ట్రీట్ నేమ్స్ ఇలా రాసి పెట్టారు. సో ఇక్కడ చూడండి తాప్రయా 13 అని ఉంది కదా. సో ఇక్కడ తాప్రయా అనేది ఏరియా పేరు, 13 అనేది స్ట్రీట్ నెంబర్. ఇక్కడ వాళ్ళు చాలా డిసిప్లైన్ అసలు చెప్పాలంటే. చూడండి ఇప్పుడు నేను అడుగుతూ ఉంటాను, ఎక్కడైనా మీకు ఒక్క హార్న్ వినిపిస్తుందేమో చూడండి. నార్మల్ కుక్కలు అంటే ఇష్టము. దేశం కానీ దేశంకి వచ్చినాం, ఈ కుక్కల దగ్గర గడిపించుకున్నాం అనుకోండి, మనం అయిపోతాం. మీ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండింది అనుకోండి, బైక్స్ కూడా రెంట్కి ఇస్తారు. ఇక్కడ ఇలా నడిచి వస్తూ ఉంటే ఏదో ఒక బ్యానర్ కనిపించింది. ఈ ఫుడ్స్ అవార్డు విన్నింగ్ థాయ్ ఫుడ్స్ అంట. మీరు ఇక్కడ రోడ్స్లో గమనించారా ఎంత క్లీన్గా ఉన్నాయి రోడ్స్? అందుకే మన మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేసి ఎన్నిసార్లు కొట్టుకున్నా మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మరి స్వచ్ఛ భారత్ చేసి ఏం లాభము?
సో మీరు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి అయితే మీకు డైరెక్ట్గా ఉంటాయి బస్సెస్. సో ఆ బస్సు ఇక్కడ వచ్చేటట్టుగా ఉంది డైరెక్ట్గా ఇక్కడికి. లేదా ఇక్కడ నుంచి సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడే వచ్చి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్. ఇది వచ్చేసి పోర్క్ని బార్బిక్యూ చేస్తూ ఉన్నారు. ఇది బీఫ్ అనుకుంటా సంథింగ్. వచ్చేసాను జామ్టాన్ బీచ్కి. సో ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫారినర్స్ సంథింగ్ టాలెంట్ని స్ట్రీట్ మ్యూజిక్లో చూపిస్తూ ఉన్నారు. చూసారా? గిటార్ చాలా బాగా వాయిస్తున్నారు. సో నైట్ లైఫ్ మీకు ఇంట్రెస్ట్ లేదు, సో మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇట్లా జామ్టాన్ బీచ్ సైడ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ బాగుంది, మీకు ఇక్కడ బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలా ఉంది నైట్ బీచ్లో. సో వాటి వేవ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇది ఎందుకో తెలియదు. విదేశీయులు చూడండి ఎంతమంది ఉన్నారు నా బ్యాక్ సైడ్. మొత్తం వాళ్ళే హ్యాపీగా చిల్ అవుతా అన్నారు. సో బీచ్ ఆపోజిట్లో చూసుకుంటే మొత్తం మనకు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో వచ్చేసాం జామ్టాన్ నైట్ మార్కెట్కి. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందిగా ఇక్కడ, అదే దానికి ఆపోజిట్లో చిన్న పిల్లలు చూడండి, చిన్నపిల్లలు కిడ్స్ ఏరియా ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారు. కిడ్స్ ఏరియా చూడండి. ఎంత హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అదంతా ఉంది. ఫ్రూట్స్ ఉన్నాయి. ఫిష్ ఉంది, సీ ఫిష్. ఆక్టోపస్, నెయిల్స్, పొటాటో, ఇదంతా పోర్క్, బీబీకి పోర్క్ రిబ్స్ అంట.
నూడిల్స్, కార్న్, ఇది పోర్కో చికెనో తెలియట్లేదు. చికెన్ లెవర్, మష్రూమ్స్, బీఫ్ లివర్, ఇదిగోండి క్రోకడైల్. చికెన్ పోల్స్ ఫస్ట్ అన్నీ ఒకసారి చూసుకొని వచ్చేసి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని తిందాం. ఇదేమండి చికెన్, ఫుల్ ఆఫ్ చికెన్. అక్కడ ఆ సైడ్ వెనకాలంతా ఫుడ్ అయిపోతే ఇక్కడంతా గూమ్స్ అని గ్లాసెస్, ఫ్యాషన్కి సంబంధించి ఉన్నాయి. ఇవ్వండి బాగున్నాయి అలా. టాయ్స్ ఉన్నాయి. సంక్రాంతి వస్తాను కదా, దానికి సంబంధించి గన్స్, సబాదికా, ఇవి పర్ఫ్యూమ్స్ లాగా ఉన్నాయి. ఈ సైడ్ ఫ్యాషన్కి సంబంధించి ఉన్నాయి. ఇది బాగుంది. మనకి నెల్లూరులో సండే మార్కెట్ ఉంటుంది కదా, సో సేమ్ అలా ఉంది ఇక్కడ. అమ్మాయి క్లిప్స్, కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదండి.
ఫ్రైడ్ చికెన్. మొత్తం వెజ్జీస్ లాగా మొత్తం వెజ్జీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. చాక్లెట్స్ 2 pieces 120 రూపీస్ అంట. ఇక్కడ ఉన్న వెజ్జీస్ అన్నీ ఉన్నాయి. వెజ్జీస్, బ్రోకలీ, మష్రూమ్. వీళ్ళు ఆక్టోపస్ బాగా తినేటట్టున్నారు. చిన్న పిల్లలు ఆక్టోపస్ అయితే. చికెన్ లెగ్ పీసెస్. అండ్ ఈ సైడ్ మొత్తం నార్మల్ షాపింగ్.